రామనామం మనలో ఉండాలి, మన మనసులో ఉండాలి. కానీ కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు రామకోటి భక్త సమాజం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో శ్రీకృష్ణ ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమంలో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులకు తలంబ్రాల వడ్లను పంపిణీ చేశారు. భక్తిని ద్వారా చాలా సాధించుకుంటాం. భక్తి వల్ల పాప ప్రీతికి దూరంగా ఉండి దైవ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక తప్పు చేయాలన్నప్పుడు ఆలోచించి ఇదే రామనామం వల్ల ఒక మంచి సొసైటీలో శాంతిని నిలుపుకోవడానికి రామనామం మనకు చాలా ఉపయోగపడుతుంది. లక్షల సంవత్సరాల క్రితం నుండి మన దేశంలో హిందూ సాంప్రదాయంతో పాటు ఆలయాల నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గజ్వేల్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతో రామాలయం శివాలయం నిర్మించుకున్నటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోవచ్చు. ప్రజలకు దైవభక్తులు కావాలి. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు దైవత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఒక యాదాద్రి నిర్మాణం చేసుకున్నాం, ఇక్కడ మన రామాలయం నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మంచి యాగాలు, యజ్ఞాలు, హోమాలు కాల్చేటువంటి మంచి వ్యక్తిత్వం కేసీఆర్ గారు మన ఎమ్మెల్యేగా ఉండడం, మన రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మన రామరాజు కూడా ఆకోవకు చెందినటువంటి వాడు, ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు. కాబట్టి దైవాన్ని ఎప్పుడు అందరం గౌరవించాలి, ప్రేమించాలి. ఆ దైవత్వాన్ని ప్రజలకు తీసుకెళ్లడమే ఇలా అక్షంతల ద్వారా తీసుకెళ్తున్నాం. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. రామనామం అనేది మన ఒంటి నిండా ఉండాలి, మన మనసు నిండా ఉండాలి, మనసులో ఉండాలి. కానీ కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది పద్ధతి కాదు. వాస్తవం ఏదైనా కూడా ఈ దైవభక్తి అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి భక్తులు కూడా ఒకరు ఆంజనేయ స్వామి ముక్తం, ఒక రామాయణ ముక్తం, ఒక లక్ష్మణనరసింహ స్వామి ముక్తం, ఒక వెంకటేశ్వర స్వామి ముక్తం. అందరికీ దైవం ఒకటే. కాబట్టి ఆ దైవత్వం మనలో ఉండడం చాలా సంతోషం. అది ఉండాల్సినటువంటి బాధ్యత నుంచి ఇంకా కూడా ప్రజలకు తీసుకెళ్ళి దైవత్వాన్ని కాపాడుకొని ఇంకా వేదాలు పఠించినటువంటి దేశం. వేదం శంకరాచార్యుల వారు ఈ దేశంలో ఉండే శక్తిపీఠాలు కానీ, శివలింగాలు కానీ, దాదాపు 18 శక్తిపీఠాలు, 13